రెండో చాప్టర్లో రెండో సూత్రం. సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థశ్చ. క్రియాయోగము ఆచరిస్తే ఏమొస్తుంది? ఈ మూడును అంటే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము చేస్తే. సమాధి భావనార్థ, సమాధి అని చెప్పాడు కదా కిందటి సూత్రం. సమాధి అంటే ఆయన దేని గురించి చెబుతున్నాడో మనకు కొద్ది గొప్ప బోధపడేటప్పటికే టంగు తెగిపోయాయి కదా. అంటే మళ్ళా మొదటి నుంచి ఆయన చెప్పినవన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరిదాకా మనం ట్రేస్ చేసుకుంటూ వస్తే కొంచెం తెలిసినట్లు తెలియనట్లు ఉంది, అంతేనా? అంత మాత్రం తెలిసినట్లు ఉన్నది కూడా ఇక్కడి నుంచి లెక్చర్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆలోచిస్తే అంతా ఇవాపరేట్ అయిపోయినట్లే ఉంది. ఉన్నదా లేదా? అంత సూక్ష్మమైన సుకుమారమైన విషయం సమాధి అంటే, ఆయన చెప్పిన విషయం. కనుక సమాధి మనకు బోధపడాలంటే ఏం జరగాలి? సమాధి స్థితి మనకు లొంగాలి, అంతే, ఇంకో మార్గం లేదు. ఎన్నడూ చక్కెర తిననటువంటి వాడిని చిన్నప్పటి నుంచి పంచదార పెట్టకుండా పెంచి షుగర్ టెక్నాలజీ పాస్ చేయించి దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది వాడికి. వాడికి షుగర్ అంటే తెలియాలంటే ఏం చేయాలి? షుగర్ కంప్లైంట్ వచ్చినా తెలియదు. కాస్త చెంచాతో షుగర్ వాడి నోట్లో వేస్తే తెలుస్తుంది. కానీ ఈ ఇన్ని సంవత్సరాల నుంచి వీడు చదువుకున్న చదువులో షుగర్ అంటే ఏం తెలియటానికి ఏనాడు షుగర్ తయారు కూడా చేస్తాడు, కావాలంటే చేయిస్తాడు, 10 మందిని పెట్టి ఫ్యాక్టరీ కూడా పెట్టిస్తాడు. షుగర్ తీయగా ఉంటాం అనగానే ఏమి అంటే ఒక వాల్యూమ్ మీకు రాసిస్తాడు. కానీ షుగర్ యొక్క తీపి వాడికి తెలియాలంటే ఏం చేయాలి అండి? ఓ చెంచా షుగర్ నోట్లో వేయాలి, నో అదర్ వే. కనుక మనకు సమాధి అనేటువంటిది అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? మనకు సమాధి అనేటువంటిది అభ్యాసం కావుతాం, ఆ రోజుకి అర్థం అవటం మొదలెడుతుంది. రుచి తెలిస్తే అర్థం అవ్వాల్సిందే కానీ బోధపడి అర్థం అవటం అనేది లేదు ఇందులో. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ స్టేట్ టు బి అటైన్డ్ తప్ప ఇట్ ఈస్ సంథింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ లెర్న్డ్ అనేది అబద్ధం. అది వచ్చిన చికాకు ఇక్కడ. తెలుసుకోవలసింది ఇందులో ఏమీ లేదు, పొందవలసిందే. కానీ ఇనప ముక్క అడిగింది అనుకోండి, అయస్కాంతాన్ని దాని దూరం నుంచి మాయ అయస్కాంతం అవటం అంటే ఎలా ఉంటుంది అని ఏమి లాభం లేదు. అది దీని దగ్గరికి వస్తే ఉంటుందండి, అది అవటమే కానీ ఎలా ఉంటుంది అనేది ఏమి లేదు. మ్యాగ్నెట్ అంటే చూపించకుండా మ్యాగ్నెటిజం మొత్తం వాల్యూములన్నీ క్షుణ్ణంగా చదివించి పరీక్షల్లో 100% మార్కులు వచ్చిన వాడికి మ్యాగ్నెట్ ఎలా ఉంటుందంటే ఏమో ఉండదు, పుస్తకంలో ఉన్నట్టుంది అంటాడు. వీడికి మ్యాగ్నెట్ తెలియాలంటే మ్యాగ్నెట్ ఉపయోగిస్తే తెలియటమే గాని ఇజం వల్ల తెలియదు, అంతేనా కదా? అట్లాగే సమాధి తెలియటం కూడా అంతే. అంటే మనకు కొద్ది గొప్ప ఒక్కొక్క డిగ్రీయే సమాధి అనేటువంటి స్థితి సద్గుణం మనకు లభిస్తూ ఉండగా మనకు బోధపడవలసిందే గాని ఇంకో మార్గం లేదు. మైండ్ పీస్ఫుల్ గా ఉంటాం అంటే ఎట్లా అంటే ఏంటి తెలుస్తుంది? నాకు మైండ్ నిజంగానే పీస్ఫుల్ గా ఉందండి అని అనుకున్నాం అనుకోండి పొరపాటున, తర్వాత పీస్ఫుల్ గా ఉండేరు పెద్దవాళ్ళు అంటాను, ఇంకేం పీస్? వాళ్ళు ఉండనిచ్చేది పీస్ ఏమిటి? పీస్ మీల్ గాను. మైండ్ పీస్ఫుల్ గా ఉంటాం అంటే ఒకడు ఉండనివ్వటం కాదు, తనకు ఉండటం. అది తెలియని వాడికి పీస్ఫుల్ గా కొన్ని జన్మలు ఉంది టైం మధ్యన పీస్ఫుల్ అవదు. కాస్త పీస్ఫుల్ గా ఉందాం అని అనుకుంటే ఒక్కడు నా మాట వినడండి ఇంట్లో, ఇంకేం పీస్ఫుల్ గా ఉండవు. నా ఉద్దేశం అక్కడికి మైండ్ పీస్ఫుల్ గా ఉందామనే ఉంది అని ఏడుస్తాడు. అంటే కొన్ని జన్మల టైం ఉంది అని మొహాన స్టాంపు కొట్టుకుంటున్నాడు తనకి తాను, రబ్బర్ స్టాంపు. చూసారా? కానీ నిజంగా మైండ్ పీస్ఫుల్ గా ఉన్నవాడికి ఎట్లా తెలుస్తుంది? పీస్ఫుల్ గా ఉంటాం మొదలెడుతుంది కనుక వాడికి తెలుస్తుంది. ఇది అంటే సమాధి అనేది. శాంతిగా అంటే ఎక్కడిదండి? సరిగదని మీరు కాస్త మనశ్శాంతిగా ఉంచుకోండి, బీపీ కదా మీకు అని ఏదైనా మీరు చెప్పారు అనుకోండి, ఇంకా ఈయన మీ మీద పడతారు. శాంతిగా ఉంచుకోండి అంటారు, పీస్ఫుల్ గా అంటారు, మీకేం చెప్తారు? ఎలా ఉంటుంది, ఎలా ఉంచుకుంటాం? వాడు చూడబోతే ఆగతి, వీడు చూడబోతే ఇలాగతి, ఈ కొడుకు ఇట్లాగా, కూతురు ఇట్లాగా, అల్లుడు ఇట్లాగా, ఆ ఎరుగున్నవాడు ఇట్లాగా, మా ఇంట్లో అద్దెకున్నవాడు. ఎన్ని ఎగ్జాంపుల్స్ చేశాడో అన్ని జన్మల తర్వాత తప్ప మళ్ళీ ట్రై చేయటానికి ఈజ్ టూ ఫార్. చూసారా? అందుకని వీడు ఏమంటున్నాడంటే, ఒరే నాయనా ఈ చిక్కు నీకు ఉన్నది గనక, అంటే మన తాహత ఎంతో ఈ పుస్తకం రాసినవాడు తెలుసు, మనలాంటి వాళ్ళని 1,00,000 మందిని చూశాడు సృష్టిలో. సైకాలజీ ప్రొఫెసర్ లాంటి సన్నాసి అయితే తెలియదు కానీ వాడు ఋషి. అంటే జగత్తులో ఎవడెలా ప్రవర్తిస్తాడో, ఎన్ని యుగాలు పోయినా అలాగే ప్రవర్తిస్తాడు మనిషి. అంటే కుక్క అంటే ఇలాగే ప్రవర్తిస్తుంది, ఎలకంటే ఇలాగే ప్రవర్తిస్తుంది అని తెలిసినవాడు ఋషి.
సైకలాజికల్ అడ్వైజర్స్ కాదు వాళ్ళు. కనుక సమాధి భావన అర్థ, సమాధి నీకు భావనలోకి వస్తుంది నాయన అన్నాడు. ఇవి చేస్తే ఈ తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం చేస్తే అంటే అర్థం ఏంటి? యూ బిగిన్ టు ఎక్స్పీరియన్స్ సమాధి, దేర్ఫోర్ యూ బిగిన్ టు నో ఇట్. సమాధి గురించిన భావన అంటే ఏంటి? థింకింగ్. సమాధిని గురించి నువ్వు ఆలోచించాలంటే దాని అర్థం అంటే ప్రయోజనం. నిజమైనటువంటి సమాధి యొక్క అర్థం నీకు తెలియటం మొదలెట్టడానికి ఈ తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అభ్యాసం చేయటం మొదటిది. ఇవి చేస్తే నీకు సమాధి రావటం మొదలెడుతుంది. ఇవి చేయకపోతే సమాధి అంటే ఏమిటో అన్ని వ్యాఖ్యానాలు చదువుకుని చివరికి ఊరికే చచ్చిపోవటం మిగులుతుంది. పీసుల గురించి ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివాడు అనుకోండి, పీసు వస్తుందా? బాగా అహోరాత్రాలు చదివానండి 10 సంవత్సరాలు పీసుల గురించి అయిపోతుంది. కనుక ఇందులో ఈ చెప్పిన మార్గం ఆచరించినట్లయితే సమాధి భావన అర్థ, సమాధిని గూర్చి భావన చేయునట్టి ప్రయోజనమును. మొదటి ప్రయోజనం అదే అన్నాడు ఈ పై చెప్పిన మూడింటికి, క్రియాయోగానికి, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం చేయుట వలన. రెండవ ప్రయోజనం ఏమిటయ్యా అంటే బానే ఉందిగానే చేసేది. స్వీట్ పిండి వంట తయారు చేస్తున్నారు, ఫస్ట్ క్లాస్ రుచికరంగా మీరు చేయగలరు, ఫార్ములా మీకు తెలుసు, పొరపాటు ఎన్నడూ చేయరు. నెయ్యి మంచిది తెచ్చారు, శనగపిండి తెచ్చారు, పంచదార తెచ్చారు, మీరు చేశారు, బాగులేదు అంటే అర్థం ఏంటి? శనగపిండో పంచదారో వీటిలలో మిస్టేక్ ఉంది అని అర్థం. కనుక మీకు క్రమంగా సమాధి వస్తూ ఉన్నప్పటికీ కూడాను క్లేశములని మనలో కొన్ని ఉన్నాయి, అవి వెనక్కి గుంజుతూ ఉంటాయి. ఆ స్టేట్ లో మీకు నిలబడటానికి, ఎస్టాబ్లిష్ కావటానికి అవకాశం లేకుండా. అంటే కొద్ది గొప్ప సరైన లైన్ లో మనం ప్రాక్టీస్ పెడుతూ ఉన్నప్పటికీ మనలో ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ వల్ల మనం ఎంత మంచి వంటకం తయారు చేయగలవాడు అయినప్పటికీ కూడాను ఇచ్చిన పదార్థములు ససి లేకపోతే మీరు చేస్తే ఏం రుచిగా ఉంటుంది? చీకట్లో గోధుమ పిండి అనుకుని మైదా పిండి కలిపి పూరీలు చేశారు, రబ్బర్లు అవుతాయి. అంటే ఆయనకి పూరీలు చేయటం రాదని అర్థం కాదు, పిండి అడిచినట్టుంది అని అర్థం. కనుక పైన పూరీలు చేయటం రావటానికి ఈ కింద పిండి జాగ్రత్తగా బాగు చేసుకుని ఇంప్యూరిటీస్ లేకుండా బియ్యంలో బెడ్డలు ఏరి పారేసుకుంటానికి క్లేశ తనూకరణార్థశ్చ, క్లేశముల యొక్క తనూకరణం అంటే నశించిపోవునట్లు చేయుట, అర్థము అంటే ప్రయోజనమును. ఇది రెండవ ప్రయోజనము. క్లేశములు అంటే ఏమిటి? ఎఫ్లిక్షన్స్ ఆఫ్ టెంపర్మెంట్. సైకలాజికల్ గా తీసేయటానికి వీల్లేదు, పోవు. సైకలాజికల్ వే పోయి చావు. ఇంకా డీపర్ టెంపరమెంటల్ ఎక్కడిపోతాయి. మెంటలే బాగుంటే టెంపరమెంటల్ ఎక్కడ పోతాయండి? ఇంటి మసీయే కష్టం అంటే ఇది ఒంటి మసి బాగా పోయేది కాదు. క్వశ్చన్ పోవు. ఇప్పుడు మనసుగడ్డ మీద సిరా బారబోసాడు కుర్రాడు, చెప్పాను కదా. ఏం చేస్తే పోతుందంటే కడిగితే పోతుంది. అలా కాకుండా మంచుగడ్డ తయారు చేయడం కోసం నీళ్లు పెడితే మీరు అందులో సిరా పోసాడు వాడు, మీరు చూసుకోకుండా గడ్డ చేశారు. ఇప్పుడు ఈ గడ్డకి రంగు ఎప్పుడు పోదు. డిస్టిలేషన్ మళ్లీ మంచుగడ్డగా ఉంటాం మానేసి నీళ్లు తయారు చేసి డిస్టిల్ చేస్తే పోవలసిందే గాని అలాంటి స్టేట్ లో ఉంటాయి మనకి టెంపర్మెంటల్ డిఫికల్టీ. అవి పోవటానికి పనికొస్తాయి ఈ పై చెప్పిన మూడును. మీలో డిస్టిలేషన్ ప్రాసెస్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ వస్తుంది. దీంట్లో నీళ్లు బురదలుగా పాడైపోయినవి ఉంటే స్వచ్ఛమైన నీళ్లు దాంట్లోంచి తీసేటువంటి విద్య బకయంత్ర విధానం వచ్చే ఎలా అయితే ల్యాబొరేటరీలో నేర్చుకుంటున్నారో మీరు మీ ఎమోషన్స్, కామక్రోధాలు, రాగద్వేషాలు మొదలైనటువంటి పూర్వకర్మ వాసనలతో కలిసి కల్తీగా కంపు కొడుతూ నీ స్వభావం ఉంటే కంపులు అక్కడే ఉంచి నీళ్లు స్వచ్ఛంగా మేఘాల్లోకి ఎట్లయితే పెడుతుందో అలా మీరుగా ఫిల్టర్ అవటానికి పనికొస్తాయి. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. చూసారా? ఇది క్లేశ తనూకరణార్థశ్చ. సమాధి అంటే ఏమిటో మీకు అనుభవానికి రావటం మొదలు పెడుతుంది ఒక ప్రయోజనం. మొదలు పెట్టంది నిలవదు యోగాభ్యాసం. దాని టేస్ట్ తెలిసిన వాడికి నిలుస్తుంది కానీ
ఎంతసేపటికి పరిశ్రమ చేస్తున్నట్టు అంటే 25 ఏళ్ళు చేసినా 30 ఏళ్ళు చేసినా వదిలేయాల్సింది కానీ ఏం గతి లేదు. ట్వీట్ అయ్యి లేదండి 25 ఏళ్ళు చేశా అంటాడు. ఎందుకంటే అంటే వాడు చేసిన మార్గం రైట్ కాదు. వాడిని ఏవైతే నయనా బుద్ధిపూర్వకంగా కోఆపరేట్ చేసుకోరా నీకు అన్నాడో అవి వదిలిపెట్టి మిగతా రూల్స్ ఫాలో అవుతున్నాడు. రూల్స్ ఫాలో అయితే వచ్చేది కాదు ఇది. టెంపరమెంటల్ చేంజెస్ రావాలి కనుక ఆ మొదటిది సమాధి అనుభవానికి వచ్చేటువంటి పద్ధతిని. రెండవది క్లేశ తనుకరణము. క్లేశములు మొట్టమొదటి ఏం చెప్పాడు? చిత్తవృత్తులన్నీ 5. ఎన్ని రకాలుగా ఉంటాయి? క్లిష్టాహ అక్లిష్టాహ. క్లేశములతో కూడినవి కొందరికి ఉంటాయి, క్లేశములతో కూడకుండా కొందరికి ఉంటాయి. నీ స్వభావంలో టెంపరమెంటల్ గా ఎఫ్లిక్షన్స్ ఉంటే క్లేశములతో కూడి ఉంటాయి, లేకపోతే క్లేశాలు లేకుండా ఉంటాయి అన్నాడు. కనుక ఇదివరకు 2 చోట్ల ఈ క్లేశములు అనే పదం వాడాడు, ఇక్కడ 3వ చోట వాడాడు. మరి క్లేశములు అనే పదం ఏమన్నా చెబుతావా చెప్పవా అయ్యా? అసలు క్లేశముల యొక్క స్వరూపం ఏమిటో 3వ సూత్రం నుంచి చూతాడు. క్లేశములు అంటే ఏమిటో అక్కడ నిర్వచనం వస్తుంది. క్రియాయోగము అని చెప్పబడేటువంటి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అను 3 అంశముల యొక్క ప్రయోజనాన్ని మనకు వివరించారు. 2 ప్రయోజనాలున్నాయని చెప్పారు. సమాధి భావన, దాని యొక్క అర్థము లేక ప్రయోజనము 2 తెలుస్తాయి. అంటే సమాధి అనేటువంటిది పేరు తెలియటం కాకుండా సమాధి అంటే ఏమిటో తెలియటం మొదలు పెడుతుంది. సమాధి భావనార్థ అన్నాడు మొదటిది. రెండవది క్లేశ తనూకరణార్థశ్చ. క్లేశములు తనూకరణం అంటే క్రమంగా కృషించి సన్నగిలి మాయం అయిపోతాయి. తనూకరణము అంటే కృషించుట, నశించుట అని 2 అర్థాలున్నాయి. మనలో ఉన్నటువంటి క్లేశములు కృషించుట, నశించుట. ఇక్కడ 2 విషయాలు. సమాధి అనేటువంటిది స్థాపింపబడుతుంది మనలో. అంటే చిత్తవృత్తి నిరోధము సంపూర్ణంగా కలిగినప్పుడు ఆ స్థితిని సమాధి అంటారు. యోగాభ్యాసానికి అదే పరమావధి కనుక సమాధికి పైన ఇంకా ఏమీ లేదు. సమాధి సచేతనము గాని అచేతనము కాదు. అంటే సవికల్పము ముందు వస్తుంది, తర్వాత నిర్వికల్పం వస్తుంది. కొంత చెప్పాడు, తర్వాత కూడా చెబుతాడు. నిర్వికల్ప సమాధి అనేటువంటిది కూడా అచేతనము కాదు, సచేతనమే. ఒకవేళ అచేతనం కనుక అయినట్లయితే అంత శ్రమ పడక్కర్లేదు, నిద్రే చాలు. సమాధియే గనక అచేతనం, అన్కాన్షియస్ స్టేట్ కనుక అయితే బయట ఉన్న ప్రపంచానికి నిద్ర ఉండంగా మనం అంత శ్రమ పట్టేందుకు సమాధి స్థితికి. అది చెప్పడం కోసమే ఒక మాట రమణ మహర్షి గారు యోగాభ్యాసం చేస్తూ 10-12 ఏళ్ల నుంచి చేస్తున్న ఒక ఆయన అక్కడికి వెడితే ఆయన అడిగాడు, సమాధి రావాలంటే ఏం చేయాలండి? అదే వస్తుందని చెప్పాడు. మళ్ళా మధ్యాహ్నం అడిగాడు, సమాధి రావాలంటే ఏం చేయాలండి? వస్తుంది అదే అన్నాడు. మళ్ళా రాత్రి అడిగాడు, నవ్వాడు, ఏం చెప్పలే. మళ్ళా మర్నాడు ఉదయం అడిగాడు. అడిగితే నీకు ఇప్పుడే కావాలా అని అడిగాడు. కావాలి. అలా అయితే సమాధి అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఏం కావాలి నీకు అన్నాడు. అదంటే ఏమిటో తెలియని వాడికి అది వస్తుందా అని అడిగి ఏం లాభం? అది వీడికి తెలిసేందుకు చేశాడు. నీకు ఫలాంటి కావాలంటున్నావు, దాని స్వరూపంలో కొంచెం విషయమైనా నీకు తెలిసింటే కదా అది కావాలని అనటానికి. పెపర్మెంట్లు కావాలి అంటే దాని అర్థం తెలుస్తుంది కనుక కుర్రవాడికి సరిపోతుంది. అలా కాక ఇంకొక ఐలాండ్ లో ఫ్రాన్సో పోర్చుగీస్ భాష మాట్లాడేటువంటి దాంట్లో వాటి పేరు వేరుగా ఉంటుంది అనుకోండి. అక్కడికి వెళ్లి పెపర్మెంట్లు కావాలి అని అడిగితే వాడు కావాలని చెప్పడు, వద్దని చెప్పడు. ఎందుకంటే దే మీన్ నథింగ్. దానికి ఏ సిగ్నిఫికెన్స్ లేదు ఆ పదానికి. వాడికి భాష తెలియని వాడికి పెపర్మెంట్స్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటో. ఈ సమాధి అనేటువంటిది మామూలుగా యోగాభ్యాసం పుస్తకాలు చదువుకునే వాళ్ళందరికీ అంతే. ఎందుకంటే పుస్తకం చదువుకుంటాం వల్ల వచ్చేది కాదు సమాధి. కనుక పెద్దల యొక్క సాంగత్యం వలన దైవం అనుగ్రహం వాళ్ళ ద్వారా అనుగ్రహించినప్పుడు మనకు కలగవలసినటువంటిది. అందుకని ఆయన ఉదయం ఏమన్నాడు, సమాధి అంటే నీకేం కావాలి, ఎట్లా ఉంటే సమాధి అన్నాడు. అంటే ఇదంతా ఏం తెలియకూడదండి, ఉన్నటువంటి బాహ్య ప్రపంచం అంతా ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మరి మాయ కదా, ఇది అజ్ఞానాంధకారంలో ఉన్నది కదా, ఇవన్నీ విన్నవన్నీ అప్పచెప్పేశాడు. ఎక్కాలు అప్పచెప్పినట్టు. ఇవన్నీ ఏం వినపడకూడదు, కనపడకూడదు, వీటితో మనస్సు చెలించకూడదు.
ఇంకా ఏమిటి అని అడిగాడు. ఏవో వాడికి వచ్చినా చెప్పాడు. ఇంతేనా? ఇంతే. నువ్వు ఇంకేదో పెద్ద విషయం అడుగుతున్నావు అనుకున్నాను. ఇంతే అయితే చాలా తేలికనే, ఇప్పుడే చెప్పిస్తాను నీకు అన్నాడు. ప్రపంచండి అంటే ఆ లోపల ఆ మంచం ఉంది, ఇక్కడ తీసుకొచ్చి వేయి అన్నాడు. తీసుకొచ్చి వేశాడు. ఏదో చెప్తున్నాడు ఆయన ప్రక్రియ అనుకున్నాడు. అక్కడ దిండు ఉన్నది, ఇక్కడ తీసుకొచ్చి వేయని వేశాడు. దానికి పడుకో అన్నాడు. కళ్ళు మూసుకో అన్నాడు. ఒక 5 నిమిషాల్లోనూ అరగంటలోనూ వస్తుంది, తర్వాత దాంట్లోంచి మళ్ళీ మేలుకుంటావు, లేచి బయలుదేరన్నాడు. అదేమిటండి? నిద్ర కాదండి. నువ్వు అడిగిన లక్షణాలన్నీ నిద్రకు సరిపోతున్నాయి కానీ సమాధికి సరిపోవటం లేదు. అందుకని మనం పుండాకూరు మొహం వేసుకుని సమాధి అంటే ఏమిటో తెలియకుండా మాకు సమాధి వస్తుందా అని అడగకూడదు. యోగాభ్యాసంలో చెప్పబడిన విధానాన్ని ఆచరిస్తూ పెద్దలైనటువంటి వాళ్ళ సాన్నిధ్యంలో మనం ఏదన్నా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అన్ని లక్షణాలు సరిపోయి లోయర్ కాన్షియస్నెస్ హయ్యర్ కాన్షియస్నెస్ లోకి ఫోకస్ లోకి వచ్చినప్పుడు దానంతటి ఆటోమేటిక్ గా వస్తుంది. దాన్నే దైవానుగ్రహము అని అంటారు. అది వీడి ప్రయత్నం మీద పూర్తిగా ఆధారపడి లేదు. వీడి ప్రయత్నం లోయర్ హాఫ్ లో ఆధారపడి ఉంది. అంటే ఇల్లు అలకటం వరకు వీడి ప్రయత్నం, పండగ జరగటం వీడి ఇష్టం కాదు. అంటే అవన్నీ చేస్తే సమాధి రావచ్చు లేదా రాకపోవచ్చు. రావటానికి ఏమిటి కారణం అంటే వేరే కారణం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటే ఆ రావటానికి వేరే కారణం ఉన్నా కూడా రాకుండా అడ్డంకిస్తాయి ఇవన్నీ. అందుకని అవి లేకుండా తీసేయటం ఇల్లు అలకటం అంటే భూమి దున్నినా, సకాలంలో దున్నినా, విత్తనాలు సకాలంలో వేసినా, మంచి విత్తనాలు జాగ్రత్తగా తెచ్చి వేసినా, ఇన్ని చేసినా వర్షం సకాలంలో పడితే పండుతుంది, లేకపోతే పండదు అన్నారు అనుకోండి. అలాంటిది అనుగ్రహం. అలాంటప్పుడు ఇంతోటిదని మేము భూమి దున్నటం ఎందుకు, సకాలంలో దున్నటం ఎందుకు, మరి మంచి విత్తనాలు తెచ్చి వేయటం ఎందుకు అని ప్రశ్నేస్తే వర్షం సకాలంలో పడినా దున్నకపోతే పండదు, లేకపోతే ఆ పక్కవాడి పొలంలో దున్నిన వాడి పొలంలో పంట వస్తుంది, వీడు దున్నల్లే ఉన్నాడు కనుక పంట రాదు. అంతే తేడా. కనుక దైవానుగ్రహం అనేటువంటిది వర్షం లాంటిది, ఎండ లాంటిది, మనం పీల్చేటువంటి గాలి లాంటిది, మనం త్రాగేటువంటి నీరు లాంటిది. కానీ ఎవడి పేరో ఇంటి పేరో చెప్పుకుని పర్మిట్లు అమ్ముకునేటట్లుగా కులములకు అభిమానించి వచ్చేటువంటిది కాదు. మనం రెడీగా ఉంటే మన ఇంట్లోకి వస్తుంది. మనం కిటికీలు ఎలా పెట్టుకునో దాన్ని బట్టి ఇంట్లోకి వచ్చేటువంటి వెలుతురు ఉంటుంది. కానీ వెలుతురు ఫలానా వాళ్ళ ఇంట్లోకి వస్తుంది, ఫలానా పార్టీ వాళ్ళ ఇంట్లోకి, లేకపోతే ఫలానా మతం వాళ్ళ ఇంట్లోకి ఇట్లా ఉండదు కదా. వెలుతురు ఎలాంటిదో, గాలి ఎలాంటిదో ఇల్లు కట్టుకుంటాన్ని బట్టి ఉంటుంది. అదేమిటి వాయుదేవుడికి మన మీద ఎందుకు కోపం అంటే వాడికి కోపం లేదు, ప్రత్యేకంగా ఎవడికి అనుగ్రహం లేదు. కానీ భగవద్ అనుగ్రహం వచ్చినప్పుడు వీడు ఇల్లు తిన్నగా కట్టుకుంటే వీడి ఇంట్లోకి తిన్నగా వస్తుంది. బజారంతా వస్తుంది. కానీ ఒకటి ఇంట్లో వెతుక్కున్న ప్రత్యేకం వీడు మన పార్టీకి సంబంధించిన వాడు, వీడిని ఓటేమని అడుగుదాం, ఉత్తరోత్తరమని పనికొస్తాడని వాడింట్లోకి వెళ్లి అనుగ్రహం చూపించదు. ఇది కాదు అనుగ్రహం అంటే. మనందరి మీద ఉన్నదే అనుగ్రహం. అంటే దేని వలనైతే మనం అందరం పుట్టినటువంటి వాళ్ళం 10 కాలాల పాటు జీవిస్తున్నాం, జీవించకుండా ఏదన్నా చంపేస్తే మనం ఎవరిని అడుగుతాం? ఇప్పుడున్న సముద్రం పొంగింది అనుకోండి మన కొండల మీదకి, అదేమిటయా గ్రావిటేషన్ కి అగెనిస్ట్ గా పొంగింది అని ఎవరినైనా అడగలం? ఇది కూడా మనం చదువుకున్న సైన్స్ ఏడిచినట్టుంది అని అర్థం. కానీ గ్రావిటేషన్ కి అగెనిస్ట్ గా పొంగదని ఎక్కడా లేదు కదా. నీళ్లు ఇట్లాగా కొండకి ఎగబాకినాయి అనుకోండి సముద్రంలో, మాకు ఫిజిక్స్ ఒప్పుకోదు, లిక్విడ్స్ పైనుంచి కిందికి ఎడతాయి, ఎందుకు ఇట్టా వచ్చింది అని ఎవరిని అడుగుతారు? అడగటానికి మనం ఉండం, పుట్టి నీళ్లే ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా ఇవి ఎవరిని ప్రశ్నించేటువంటి విషయాలుగా దైవానుగ్రహం అనేటువంటిది అందరి మీద పనిచేస్తూ ఉంటుంది. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించినప్పుడు జాగ్రత్త. దీనికి నిదర్శనమైనటువంటి కథలు అన్ని పవిత్ర గ్రంథముల్లోనూ కూడా ఉన్నాయి. భూమి ఎంత నీళ్లతో మునిగిపోతుంది అని చెప్పారట. మనకి బైబిల్లో కథ ఉంది, ఓల్డ్ టెస్టమెంట్. వాడికి ఆకాశవాణి వినిపించింది నోవా అనేటువంటి మహానుభావుడికి. అంటే మన వైవస్వత మనువు యొక్క కథే వాళ్ళ భాషలో నోవా అంటారు. ఒకే గ్రంథం నుంచి ఇవన్నీ వేరే వేరే కాపీ చేసుకోబడ్డాయి తమ తమ పురాణాల్లోకి. కనుక ఒక నావ కట్టమన్నారు. కట్టి జీవరాశులన్నింటినీ కూడాను, మొగ ఆడాను విత్తనం అంతా కూడాను అందులో ఎక్కించమన్నారు. కథ ఉంది.
ఈయన ఆయన కొడుకులు బంధువులు కలిసి నావ కడుతూ నిర్మాణం చేస్తుంటే మిగతా వాళ్ళంతా కలిసి ఏహే అని కొంతమంది నవ్వారు. నవ్వి వరద వస్తే కొండెక్కి దాని పైన నుంచోవాలి కానీ నావ కడితే ఏమొస్తుంది, కొట్టుకుపోతుంది అన్నారు. అన్నారా లేదా? అంటే సరే వీడు లెక్క చేయలేదు, వాళ్ళని ఏమి నిందించను లేదు, తిరస్కరించను లేదు, వాళ్ళు వంక చూడటం కూడా లేదు. తనకు చెప్పిన పని తను చేయటమే ఉద్దేశం. శమధమాది గుణ సంపన్నుడైనటువంటి వాడికి ఎవరేమంటున్నారో అనేటువంటి పరిస్థితి ఉండదు. ప్రపంచంలో ఎవరు మన అన్యాయం చేశారు ఇలాంటి దుర్బుద్ధులు కలగవు. సరే అయిపోయింది. ఇంతలోకి వరద రానే వచ్చింది. వచ్చేటప్పటికి ఏమైంది, వీళ్ళంతా కొండెక్కారు. నవ్విన వారంతా కొండెక్కితే ఏమైంది, కింది నుంచి నీళ్లు ఇట్లాగా కొండను ముంచుకుంటూ ముంచుకుంటూ వచ్చి శిఖరం మీదకి వచ్చేటికి అందరూ కూడా చెవుని కేకబెట్టి చచ్చిపోయారు. కొండను ముంచేసింది. ఈ పడవలో ఎక్కిన వాళ్ళంతా ఏమయ్యారు, నీళ్లు ఎంత మొత్తానికి పైకి లేచినాయో పడవ అంత పైకి లేచింది దానిపైన. అంటే మన బుర్ర కాదు ఉపయోగించవలసింది. అక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలకి శ్రద్ధాభక్తులు ఉపయోగించాలి. మన బుర్ర ఉపయోగిస్తే ఏమవుతుందో మనం బతికున్న నాళ్ళు తెలుస్తూనే ఉంది. ఏడుస్తున్నట్టుంటాయి మనం చేసే పనులు, అటు ఫలితాలు ఉన్నాం. అంచేత మన తెలివితేటలు ఎలాంటివో మనకి తెలిసి ఉండి కూడా చేయకూడదు. నవ్విన వాళ్ళతో వెళ్ళిపోయారు. వరద ఉన్ననాళ్ళు నీళ్ల మీద తేలింది పడవ. తర్వాత వరద దిగేటప్పటికి పడవ దిగింది, అందులో ఉన్న వాళ్ళంతా దిగి వచ్చారు. ఇప్పుడున్న జీవరాశులంతా జంతువుల దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి ఆ వచ్చినటువంటి వారి సంతతియే అన్నటువంటిది సకల పురాణముల యొక్క కథ. ఇది క్రైస్తవ మతం గాని, హిందూ మతం గాని ఇలాంటి అల్పజ్ఞుల యొక్క కథలు కావు, ప్రపంచ సృష్టి కథలు. కనుక ఆ సమాధి అనేటువంటిది ఒక స్థితి వచ్చినప్పుడు సచేతనమే గాని అచేతనం కాదని గుర్తుంచుకోవాలి. స్థిరత్వం చెందినప్పుడు దాన్ని సమాధి అంటారు. అంటే వాతావరణం తన మీద పనిచేయట ఎప్పుడు పనిచేస్తుంది, తాను చీకటిగా ఉన్నప్పుడు, నెగిటివ్ గా ఉన్నప్పుడు ప్రతి చిన్న లైటు తన మీద దాని రంగుతో పడుతూ ఉంటుంది. కానీ తాను బల్బులాగా వెలిగింపబడినప్పుడు తనచే వాతావరణం ప్రభావితం అవుతుంది. అది సమాధి అంటే. మొదటిది నెగిటివ్ పోల్ గా ఏడుస్తూ నవ్వుతూ బతుకుతూ ఉంటాం. అంటే ఒకరోజు అమావాస్య, ఒకరోజు పౌర్ణమి, మన మొహాన బోర్డు కట్టినట్టు ఉంటుంది. ఈ రెండవ దాంట్లో ఈ తిథులు మనకు సంబంధించినవన్నీ ఆ లోపల వెలుగుకి సంబంధించినవి కావు గనక లోపల నుంచి వెలుగు ఎప్పుడైతే బయలుదేరిందో అది మన తాలూకు కాదని తెలుస్తుంది. ఎప్పుడు కూడా పౌర్ణమి అమావాస్యలకు అతీతమైనటువంటి నిత్యమైనటువంటి ఒక ప్రజ్ఞానబడు వెలుగు తప్ప మరొకటేం ఉండదు. అంటే శరీరం వదిలిపెట్టబోతున్నటువంటి కొద్ది క్షణాల ముందు వరకు ఆ వెలుగే ఉంటుంది, వదిలిపెడుతున్నప్పుడు అదే వెలుగు ఉంటుంది. రహస్యం ఏంటంటే వదిలిపెట్టిన తర్వాత కూడా అదే వెలుగు, అదే ప్రజ్ఞ ఉంటుంది. ఎందుకు? వాడు శరీరం వదిలిపెడతాడు కానీ చనిపోడు. పోయేది శరీరం కానీ తాను కాదు. మిగిలిన వాళ్ళంతా పోయేది దేంట్లోకి, నిద్ర లాంటి స్థితిలోకి. మళ్ళీ ఇంకో శరీరంలో మేలుకునేదాకా అజ్ఞానంలో ఉంటారు. ఇది తేడా. కనుక రెండు రకాలు. చనిపోయేవాళ్ళు కొందరు, ఎక్కువ మంది. శరీరాన్ని వదిలేవాళ్ళు కొందరు, తక్కువ మంది. అంటే శుకయోగీంద్రుని ఉపదేశం చేత పరీక్షిత్తు మొదలైనటువంటి వాళ్ళు పొందినట్లు ఏను ఊతుండనవుదనని అని ఏడుస్తూ చచ్చిపోయేవాళ్ళు కొంతమంది. అలా కాకుండా శుకయోగి ఉపదేశం జరిగినందువల్ల దేహము విడిచేనధిపా అన్నాడు. చివరికి భాగవతంలో ఏమన్నాడు, చనిపోయాడనిలే దేహం విడిచాడు అన్నాడు. ఆ మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన తరువాత శరీరంలో ఎంతకాలం అయితే జీవిస్తారో అంతకాలమును వాడున్న స్థితి పేరు సమాధి అని అంటారు. కనుక అది సచేతనం. సమాధి భావన కలుగుతుంది, అర్థము అంటే దాని ప్రయోజనం జరుగుతుంది. ఒకటిని. రెండవది క్లేశములు తనూకరణము చెందుతాయి. అంటే క్రమంగా కృషించి నశించిపోతాయి క్లేశములు అనబడేటువంటి. సమాధి మనం ఏమంటున్నాం ఇంగ్లీష్ లో? అటైన్మెంట్. ఏమిటి అటైన్మెంట్? ఇది బయట వస్తువు కాదు, అయాం అనేది. దీన్నే ఇదివరకు అక్కడ ఏం చెప్పాడు, తస్య వాచక ప్రణవ, ఓం అనేటువంటిది కంఠంతో తనకి బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వినిపించేటట్లుగా ఉచ్చరిస్తూ తాను దాన్నే వింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నాడు, ప్రత్యక్ చేతన అవబోధ. తన చేతనం ప్రత్యక్ అంటే ప్రత్యక్షం అవుతుంది. అంటే తాను తనకు ప్రత్యక్షం అవుతాడు. అంతవరకు ఏమవుతుంది,
మనకు ప్రతివాడికి ఎదటివాడో గుంజో గోడో గుదికర్రో మరి మేకో కుక్కో కోతో కనీసం తన చెయ్యో కాలో తాను తప్ప ఏదైనా కనిపిస్తుంది కానీ తాను కనిపించడు. ఎవరికైనా కనిపించి ఉంటే చెప్పండి, వారి శిష్యులుగానే వస్తాను. ఇంతవరకు మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మీకు మీరు కనిపించడం అనేది జరిగిందే. జరిగితే చెప్పండి. పతంజలి చెప్పింది అదే. మీ జుట్టు మీకు కనిపిస్తుంది, అద్దంలో ఎంత చూసుకున్నా కూడా. మీ మీసాలు కనిపించవచ్చు, మీ మొహాన బొట్టు పెట్టుకునే చోటు కనిపించవచ్చు, లేదా మొహానికి రాసుకుంటున్న పౌడర్ యొక్క ప్రతిబింబం కనిపించవచ్చు. అంతా కనిపించినా మీరు కాకపోయినా ప్రతిబింబాలే గానీ వస్తువులు కూడా కనిపించవు అద్దంలో. అంటే డబ్లీ ఫాల్స్. ఒకటి మీరు కనిపించరు, రెండవది కనిపించేది కూడా వస్తువులు కాకుండా దాని ప్రతిబింబం. అంటే రెట్టింపుగా అసత్యం కనిపిస్తుంది అద్దంలో కనిపించేది. కానీ సత్యమునకు దారి తీస్తూ ఉన్నది గనక మీరు ఎట్లా నడుచుకోవాలో ఏం చేసుకోవాలో దారి తీస్తుంది గనక అసత్యాన్ని, అద్దాన్ని మనం రోజు ఎలా ఉపయోగించుకుంటామో యోగాభ్యాసం చేసేటువంటి వాడు వేదాంతి వలె అసత్యాన్ని నిందించకుండా అసత్యాన్ని వినియోగించుకుంటాడు. అది తేడా. ఉట్టి వేదాంతి ఏం చేస్తాడు? ఈ మాయ మోసం చేసింది దీనివల్లేనండి, మనం ఈ మిథ్య దీనివల్ల, ఇదంతా అసత్యం, ఈ జగత్తంతా దీంట్లోనే పాపం అంతా ఉన్నది అని దాన్నే స్మరిస్తూ దేవుణ్ణి స్మరించే బదులు జీవితాన్ని వ్యర్థం చేసుకుని చనిపోయి దుర్గతికి పొందుతాడు. మాయని తిడుతున్నాడు అనుకోండి, బతుకున్నాడు. అశాశ్వతమైనటువంటి దాన్ని తిడుతున్నాడు అనుకోండి, మోసాన్ని మిథ్యని తిడుతున్నాడు అనుకోండి, వాడు స్మరిస్తుంది దేన్ని? దాన్నే. కనుక దేన్ని పొందుతాడు? శరీరం వదిలే దాన్నే పొందుతాడు. కనుక వేదాంతం చదువుకున్నా పొరపాటు పడదు. యోగాభ్యాసం చేస్తే ఆ పొరపాటు పడతానే వీల్లేదు. అప్పుడు వేదాంతం చదువుకుంటే అది పనికొస్తుంది, కానీ లేకుంటే ఉట్టి దంత వేదాంతంగానే నడుస్తుంది. అది చూసుకోవాలి. అంటే ఫిలాసఫీ టీచ్ చేసేందుకు, చెప్పుకునేందుకు మొదలైనటువంటిది గుడ్ ఫర్ నథింగ్. అంటే ఎందుకు పనికొచ్చేది ఏం కాదు. ఆచరణీయమైనటువంటి పెద్దలు చెప్పినటువంటి మార్గాలు మనం పెడుతూ ఉంటే మనకు తెలిసేటువంటి రుచి, దాన్ని గురించి సూచన ఇచ్చి వివరించేది నిజమైనటువంటి వేదాంతం. అప్పుడు పనికొస్తాయి ప్రతివాడికి వాక్యాలు. భగవద్గీత గాని, బ్రహ్మసూత్రాలు గాని, ఉపనిషత్తులు గాని, భారత భాగవత రామాయణాల్లో ఏం చెబుతున్నారో గాని అప్పుడు పనికొస్తాయి. గాని అంతవరకు మనం ఎంత తెలివిగా చదువుకున్నా ఇక్కడ కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడే అని ఒకడు అడగటానికి, అక్కడ దుర్యోధనుడు అన్న దాంట్లో తప్పే ఉంది అని ఇంకోటి అడగటానికి, ఇట్లాంటి సాగు తెలివితేటలకు పనికొస్తాయి కానీ మరో దానికి పనికిరావు. అది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంటే తెలివి వక్రంగా ఉపయోగించడం అనేటువంటి దానికి పనికొస్తాయి. ఇది మొదటిది అటైన్మెంట్. అటైన్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్. అంటే ఐఆమ్ అనేటువంటి దాన్ని అటైన్ అవటం, తనకు తాను అటైన్ అవటం. రెండవది క్లేశములు తొలగుట. క్లేశములు అంటే ఏమిటి? ఏమని చెప్పాం? అఫ్లిక్షన్స్. ఎక్కడేవి? ఆఫ్ ది మైండ్ కాదు. మైండ్ తొలగాలంటే చాలా తేలిక, ఒక 10-30 సంవత్సరాల్లో తొలగించుకోవచ్చు మార్గం తెలిస్తే. అలా కాకుండా మన తెలివితేటలు, బుద్ధి మొదలైనటువంటి వాటి తొలగాలంటే కొంచెం శ్రమపడి ఒక 2-3 జన్మల్లో తేల్చుకోవచ్చు. కానీ అఫ్లిక్షన్స్ ఆఫ్ టెంపరమెంట్ చచ్చినా గీ పెట్టినా తొలగవు ఈ ఒక్క మార్గాన్ని పెడితే తప్ప. అంటే మన తరహాలో, మన స్వభావంలో ఉన్నటువంటి ఏవైతే మనని బాధ పెట్టేటువంటి లక్షణాలు ఉన్నాయో అవి తొలగవాలనంటే ఏ శాస్త్రం లాభం లేదు, సైకాలజీ లాభం లేదు, సైకాలజీ ప్రొఫెసర్ లాభం లేదు, అడ్వైజర్ లాభం లేదు, డాక్టర్ లాభం లేదు, లీడర్ లాభం లేదు, లాయర్ లాభం లేదు, ఎవరు లాభం లేదు. ఒకే ఒక్క పద్ధతి ఉంది, అది చెబుతున్నాడు. ఇంకో పద్ధతిని పెడితే మన స్వభావంలో ఉన్నటువంటి మార్పులకు, అంటే మోసములకు, వక్రతలకు, వ్యాధులకు, భవరోగ వ్యాధులు అంటారు, వాటికి చికిత్స దొరకదు ఎక్కడ దొరకదు. కనుక అఫ్లిక్షన్స్ ఆఫ్ టెంపరమెంట్ అని మనం అనువాదం చేసుకోవాలి. దీన్ని టెంపరమెంటల్ డిఫెక్ట్స్ ను తొలగించేటువంటి సైన్స్ ఇంతవరకు ఏ మెడికల్ కాలేజెస్ లోనూ చెప్పలేదు, ఏ యూనివర్సిటీలోనూ, సైకాలజీలోనూ ఏ ప్రొఫెసర్స్ కి తెలియదు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి గ్రంథం అంటూ. ఒక యోగ శాస్త్రాన్ని చెప్పినటువంటి ఋషీంద్రుల యొక్క గ్రంథములు 3, 4 తప్ప ప్రపంచంలో కాగడా వేసి గాలించినా ఎక్కడా కనపడలేదు. కనపడ్డాయని మీరు చెబితే మీ దగ్గర శిష్యుడినై నేను వచ్చి నేర్చుకుంటాను. ఏమి సందేహం లేదు, సిద్ధంగా ఉండే చెబుతున్నాను. ఎందుకంటే మన దేశంలో ఒక చోటే కాదు, ఇన్ని దేశాల్లోనూ ఈ ముక్కలు చెబుతూనే ఉన్నాను. ఎంతగా మొనగాళ్ళు ఉన్నట్లయితే లేచేవాడు కదా ఎవడన్నా నా దగ్గర ఉంది నోరు మూయని. అంతకంటే మొనగాళ్ళు మన ఇండియాలో ఉంటే లేస్తే వాళ్ళ శిష్యుడిని అవుతాం, ఎక్కడుంటే అక్కడే అవుతాం, దానికేముంది. కనుక మనకు తెలిసినంత వరకు ఒక 3-4 గ్రంథాలు దాటి ఈ భవరోగ వైద్యం అనేటువంటి దానికి చికిత్స లేదు. కనుక అఫ్లిక్షన్స్ ఆఫ్ టెంపరమెంట్ అనేది యునిక్లీ సైకలాజికల్ ట్రీటీస్, వెరీ రేర్ సైకలాజికల్ ట్రీటీస్. ఈ రెండు ప్రత్యక్ చేతనావగమము మరియు
క్లేశములు కృషించి నశించుట అనునవి వస్తాయి ఇప్పుడు చేసినటువంటి దాంట్లో. ఇది ప్రత్యక్ష చేతన అవగమం. దేనివల్ల వస్తుంది అన్నాడు మొట్టమొదట? ఓంకారం చేసి కదా చేయటం, వినటం, మరియు ఈశ్వర ప్రణిధానం అనేటువంటిది చేయటం. ఇది క్లేశములు కృషించి నశించుట దేనివల్ల వస్తుంది అన్నాడు? క్రియాయోగం వల్ల. రెండింటికి రెండు చెప్పారు. మొట్టమొదట ఈశ్వర ప్రణిధానం వల్ల ఏమొస్తుందని చెప్పాడు? ప్రత్యక్ష చేతన అవగమం. అంటే తానంటే తనకు ప్రత్యక్షంగా అనుభవం అవటం, తనకు తాను ప్రత్యక్షంగా అనుభవం అవటం, తానెవరో తనకు తెలియటం జన్మకు మొట్టమొదటిగా తెలుస్తుంది యోగాభ్యాసం చేయటం మొదలెట్టాక. అంతవరకు మనందరికీ తెలిసింది వాళ్ళ గురించి వీళ్ళ గురించి అడిపోసుకుంటానికి వాళ్ళెట్లాంటి వాళ్ళో వీళ్ళెట్లాంటి వాళ్ళో తెలుసును కానీ మనం ఎట్లాంటి వాళ్ళం, మన మీద కూడా ఐడియాస్ ఉంటాయి కానీ మనం అంటే ఏమిటో తెలియదు. మన మైండ్ అంటే మనకు తెలియచ్చు, లేకపోతే మనం అంటే ఏమిటో మన ఫోటోగ్రాఫ్ చూసి ఇది మనం అని భ్రాంతి పడవచ్చు. మనం అనేటువంటి మాటకి ఏ వెలుగు అర్థం లోపల అది తెలియటం అనేటువంటిది పుటం పెట్టినా జరగలేదు, మొట్టమొదటిగా ఇది చేస్తే జరుగుతుంది. దీన్నే పెద్దలు ఏమన్నారు? ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి అయాం అన్నారు. అయాం ది వే అన్నారు ఉపదేశించిన వాళ్ళ వాక్యం అది. యేసుక్రీస్తు ఏమని బోధించాడు? అయాం ది వే అంటే క్రైస్తవులు ఏమని చెబుతున్నారు తెలియక హీ ఈజ్ ది వే అంటున్నారు. హీ ఈజ్ ది వే కాదు, అయాం ది వే. ప్రాక్సీ చెప్పొద్దు అన్నాడు, తప్పించుకోవద్దు అన్నాడు. యూ విల్ డినై మీ థ్రైస్ బిఫోర్ ది సన్ రైజెస్ అన్నాడు. అంటే నీ మొహాన పొద్దుబొడిచి అంటే ఆ రోజు తెల్లవారటం కాదు, వాళ్ళు సరిపెట్టుకున్నారు కానీ నీ మొహాన పొద్దుబొడిచే లోపల కనీసం 3 మాటలైనా నువ్వు కానిటువంటి వాడిని నువ్వని పిలుస్తావు అన్నాడు. భౌతికంగా ఒక మాట, మానసికంగా ఒక మాట, ఆధ్యాత్మికంగా ఒక మాట, 3 మాటలు నీవు కాని వస్తువుల్ని నీవు అనుకుంటావు అన్నాడు. థ్రైస్ యూ విల్ డినై మీ అన్నాడు. ఎవరిని అన్నాడు? పీటర్ని. భౌతికంగా ఏం జరిగింది? నువ్వు యేసుక్రీస్తుని ఎరుగుదు అని అడిగితే పట్టుకుని చంపేస్తారని నేను ఎరగను అన్నాడు 3 మాటలు. ఆయన స్థాపించిందే చర్చి అనేటువంటిది. కనుక క్రీస్తు మనకు కావాల్సింది క్రైస్తవ మతం కాదా. తన గురువుని తాను ప్రాణభీతి చేత 3 మాటలు కాదన్నటువంటి వాడు స్థాపించిన దాని పేరు చర్చ్ అంటారు. కోపడకండి, ఆలోచించుకోండి. అంటే తన స్కిన్ సేవ్ చేసుకున్నాను. అందుచేత ఒక దేశం ఇంకొక దేశం వాళ్ళని ప్రజల్ని కొనుక్కోవటం కోసం ఏర్పడినవే మతాలు తప్ప క్రీస్తు గాని, కృష్ణుడు గాని, రాముడు గాని, బుద్ధుడు గాని వాళ్ళు వేరు, ఈ మతాలు వేరు. వాటికి వీటికి పీనుగకి ఏనుగకి ఉన్నంత తేడా, సంబంధం లేదు. ఐఆమ్ ది వే, ఐఆమ్ లైఫ్. ప్రాణం అంటే ఏమిటి? నేను అనగలిగినటువంటిది అన్నాడు. ఐఆమ్ రిసరెక్షన్ అంటే పునర్జీవనము, పునరుత్థాపనం. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతికించేది అన్నాడు. నేనంటే అంటే అర్థం ఏంటి? మళ్ళీ దేహం ధరించేటువంటి వాడు అన్నాడు. కానీ భౌతిక శరీరాల్లో గొర్రెల్లో చనిపోయిన వాళ్ళు బతికొస్తారు కదా ఆయన చెప్పింది. ఆయన చెప్పిన లాంగ్వేజ్ వేరు, మనం అర్థం చేసుకున్న లాంగ్వేజ్ వేరు. వాళ్ళు ఎప్పుడు చెప్పినా అలాగే చెబుతారు. భగవద్గీతలో చెప్పినా ఆయనే ఒక శరీరంతో చెప్పాడు, బుద్ధుడుగా చెప్పినా ఆయనే ఒక శరీరంతో వాయిస్ అది సైలెన్స్ లో చెప్పాడు, క్రీస్తుగా చెప్పినా ఆయనే ఇంకో శరీరంతో చెప్పాడు. ఒకడే ఇన్ని శరీరాలతో చెప్పాడు. కానీ మానవుడు గ్రహించలేక తన అల్పత్వం చేత 3 మతాలు స్థాపించుకున్నాడు. ఎప్పుడైనా అంతే జరిగేది. దీన్నే భగవద్గీతలో ఏం చెప్పాడు? మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన 9వ అధ్యాయంలో చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ సమస్త జగత్తు కూడా నా చేత వ్యాపింపబడి ఉన్నది. ఏమిటో పొగరా అనిపిస్తుంది. ఎందుకంటే నది అవతలుండి ఆయన మాట్లాడుతున్నాడు, నది అవతలుండి మనం చదువుకుంటున్నాం. మనకి టీకా తాత్పర్యాలే దక్కుడు, మధ్యన లాంగ్వేజ్ తెలియదు ఆయన. కనుక ప్రత్యక్ష చేతన అవగమం అంటే మనలోంచి వచ్చినటువంటి వెలుగు చుట్టూ ఉన్నటువంటి ఉప్పు, చింతగుండు, పప్పు, పంచదార మొదలైనటువంటి వాటి మీద అయినా పడుతోంది. అంతకన్నా గొప్పవాళ్ళం అయినప్పుడు డబ్బు మొదలైనటువంటి వాటి మీద అయినా పడుతుంది. అంటే వీటికంటే ఎక్కువ విలువైందని కదా మన ఉద్దేశం. అందుకనే ఈ డబ్బు తీసుకుని ఇతర దేశాల నుంచి ఆ వస్తువులు ఇతర దేశాలకు అమ్ముకుంటాయి, భారతదేశం లాంటి ముష్టి దేశాలు. ఎందుకంటే వీ గ్రో వైజ్,
అంతకంటే తెలివి వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ఇల్లు వాకిలి మొదలైనటువంటివన్నీ వాటి మీద అయినా పడుతుంది, వాటినైనా తెలుసుకుంటుంది. అంతకంటే తెలివి వచ్చినప్పుడు భార్య, పిల్లలు, మనవాళ్ళు అనేటువంటి అజ్ఞానం ఇంతకంటే వెలుగుగా ఉంటుంది. కనుక మనకి మిగతా వాళ్ళందరినీ అంతకు ముందు వాళ్ళని అజ్ఞానుల కింద చూసి వీడు జ్ఞాని కింద అనుకుంటూ ఉంటాం. మన భార్య పిల్లలకి సహాయం చేసుకుంటూ ఉంటాం, ఉద్యోగాలు ఇప్పించుకుంటూ ఉంటాం. అంతకన్నా మన కుటుంబం వాళ్ళకి ఇప్పించుకుంటూ ఉన్నప్పుడు జ్ఞానోదయం అయినట్టు ఉంటుంది. అంతకన్నా మన కులం వాళ్ళకి మనం సహాయం చేసుకుంటున్నప్పుడు ఇంకా జ్ఞానోదయం అయినట్టు ఉంటుంది. ఇలాగా ఎన్ని వేల జన్మల్లోనూ పురుగులాగా దాటి 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 వ్యాపించుకుంటూ రావాలి మనం. చూసారా, మన జాతి వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఇంకా సహాయం వల్లే ఉంటుంది. ఇంకా బాగా మనం విశాల హృదయం కలిగినట్లుగా మోసపోతూ ఉంటాం. ఇవన్నీ దాటి వచ్చాక దాటి రావాలంటే ఏం చేయాలి? ఈ చెప్పబడుతున్నటువంటి సాధన చేస్తే ఇవన్నీ గేరు మారుతాయి. ఈ వస్తున్న కిరణాలు లోపల నుంచి బయటికి వస్తున్నటువంటివన్నీ ఏమవుతుంది? లోపలికి ప్రయాణం చేయటం మొదలెట్టి వెలుగు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అటు పక్కకు ప్రయాణం చేయటం మొదలెట్టి అప్పుడు ఏం జరుగుతుంది? అంతకుముందు మీ మనస్సు పనులు చేస్తూ ఉన్నది ఇప్పుడు మీరు చేయటం మొదలెడతారు మనస్సు ద్వారా. అంతకుముందు మీ ఇంద్రియాలు మీకు పనులు చేసి పెడుతూ మినిస్టర్స్ ని, వాడి పర్సనల్ సెక్రటరీస్ ఎలా మోసం చేస్తారో అలా చేస్తున్నాయి మిమ్మల్ని అడుగడుక్కి కూడాను. ఆఫీసర్ ని ఆ పక్కన కూర్చుని చూసుకోకుండా హడావిడిగా ఉన్నప్పుడు కాగితం సంతకం పెట్టించేందుకు బలం పెడతారు చూడండి, వాడు చేస్తున్నట్టు మీ ఇంద్రియాలు, మీ మనస్సు, మీ బుద్ధి, మీ చిత్తం, మీ అహంకారం మిమ్మల్ని మోసం చేస్తూ అవి పనులు చేస్తూ మీరు చేస్తున్నాయని అనిపిస్తూ ఉంటుంది. వాయింపులు ఏమన్నా వస్తే మీకు వస్తాయి, లంచాలు ఏమన్నా వస్తే వాళ్ళకు వస్తాయి. ఇంతే తేడా. ఇది లోపల జరుగుతుంది ప్రాణం. కనుక మనస్సుతో అయినా చేస్తున్నారు, మీరు చేయటం లేదు. ఇంతకుముందు ఇంద్రియాలతో అయినా చేస్తున్నారు, మీరు చేయటం లేదు. అంటే ఎలా చూస్తున్నాం లెక్చర్ అప్పుడు అంటే అర్థం, కన్ను చూచింది, చూచి ఏం చేసింది? నోటిని, లెక్చర్ని ఆపించింది. అప్పుడు మీరు మేస్టర్ ఏమిటండి అని అడిగితే ఏం లేదని మళ్ళీ ఉపన్యాసం మొదలెట్టాను అనుకోండి. ఏం జరిగినట్లు? లోపల ఉన్న మనస్సేమో ఉపన్యాసం చెబుదాం అని మొదలెట్టింది. మనస్సుకి కింద ఉన్నటువంటి ఎల్డీసీ అంటే కన్ను అదేం చేసింది? అటు లాగింది. అప్పుడు మనస్సుకి వాడితో కక్కుర్తి వరకు ఉన్నవాడు కనుక మామూళ్లలో అటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయిపోయింది. ఇంకా హీఈస్ ఒబ్లైజ్డ్. యూడీసీకి ఎల్డీసీతో కక్కుర్తి ఉంది అంటే మనస్సుకి పంచేంద్రియాల 5ంటితో కక్కుర్తి ఖచ్చితంగా రోజు ఉన్నది. అలాగే బుద్ధి అనేటువంటి వాడు, వీడి పైన ఉన్నటువంటి వాడు సెక్రటరీ, వాడికి ఈ మనస్సు అనే వాడితోనూ ఇంద్రియాలు అనేటువంటి వాడితోనూ కక్కుర్తి ఇంకా పెద్ద పన్నాలో ఉంది. చీఫ్ సెక్రటరీకి ఉన్నట్లు లేనట్లు ఉంది. ఇలా పెడుతూ ఉంటే మీ దాకా రాలేదు. చేసిన వాటికి ఏటికి మీరు బాధ్యులు గారు. కానీ అప్పులు గాని, నిందలు గాని, 10 మంది చేత ఇలా చేశాడేమిటని మాటలు పడటం గాని ఇవన్నీ మీరు పడుతున్నారు. మీరంటే మీ దాకా రావు, మనస్సు పడుతూ ఉంది. మీ దగ్గర రానిరు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ అంతా కూడాను మీ చుట్టూ జరుగుతూ ఉంటుంది. మిమ్మల్నేమో మీ పేరు ఉంటుంది అక్కడ, ఫలానా వారు మినిస్టర్, అది జరుగుతూ ఉంటుంది. అంతే కదా. ఈ రోజు వరకు మనకు జరుగుతుంది లోపల సమాధి స్థితి. ప్రత్యక్షేతన అవగమం అంటే ప్రణవం చేసుకుని అంటే కంఠంతో ఓం అని ఉచ్చరించి దాన్ని వింటం మొదలుపెట్టిన తర్వాత కొద్ది మాసములలోనే ఏం జరుగుతుంది? మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, ఇంద్రియముల ద్వారా మీరే పనులు చేయటం కానీ ఇవి చేయటం ఉండవు. అంటే ఇవన్నీ కూడా మీలో భాగములే అయి ఉండి మీరు దాని యందు సర్వాంతర్యామిగా ఉంటారు. మీ అంతర్యామిత్వంలో పని జరుగుతూ ఉంటుంది కానీ అందులో ఏ భాగము చేయరు. ఈ మార్పు వస్తుంది. వచ్చినప్పుడు ప్రత్యక్షేతనాధిగమ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ప్రత్యక్షేతనాధిగమం వచ్చినప్పుడు ఏవి చేయవలసిన పనులు అవే చేస్తారు, ఏవి చేద్దామని అనిపిస్తున్నావో అవన్నీ మీరు అప్రయత్నంగా మానేస్తారు. చేద్దామని అనిపిస్తున్నటువంటి పనులు చేయడం వల్ల ఇరుక్కుపోతున్నాడు ప్రతివాడును. చేయగానే టక్కన వేలు ఇరుక్కుంటుంది. కనుక పనులు 2 రకాలని మొట్టమొదటిగా మన మొహాన పొద్దుపొడుస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఏది మనం చేస్తున్న పనులన్నీ 2 రకాలు. ఒకటి చేయవలసిన పనులు, రెండవది చేద్దామని అనిపించిన పనులు. ఈ అనిపించిన పనులన్నీ కూడా మాయమైపోతాయండి. మీ దాకా రావు. ఎందుకంటే ఈయన సొంతంగా చేసుకుంటున్నాడు, అడిగితే డొక్క చింపేస్తారు అని చెప్పి వీళ్ళు సర్దుకుని జాగ్రత్తగా చేస్తారు. అంటే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ లాగా ఉండకుండా ఏదో శుభ్రమైనటువంటి అదృష్టమైనటువంటి దేశంలో ఉన్న గవర్నమెంట్ లాగా ఉంటుంది.
అంటే బాగుపడే జాతికి పెట్టుకున్నటువంటి ఒక మంచి ప్రభుత్వాల్లాగా వస్తాయి. అది వచ్చేది. ఇది రెండవ సూత్రం. మూడవది చెప్పాడు. అయితే క్లేశాలు అన్నారు. క్లేశములంటే ఏమన్నా ఎఫ్లిక్షన్స్ ఆఫ్ టెంపర్మెంట్. ఇంతకు ముందు ఏం చెప్పాడు? ఓంకారం చేయటం వల్ల ప్రత్యక్షేతనాధిగమం కాకుండా ఇంకోటి కూడా అంతరాయ అభావశ్చ, అంటే విఘ్నములు కూడా తొలగిపోతాయి అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? క్లేశములు కృషించి నశించుతాయన్నాడు. విఘ్నాలు వేరు, క్లేశాలు వేరు. విఘ్నాలు అనేవి మన సైకాలజీకి సంబంధించినవి, క్లేశాలు అనేవి మన టెంపర్మెంట్ కి సంబంధించినవి. రెండు కూడా బయట ఉండవు. విఘ్నాలు బయట ఉండవు. ఏది మన పనికి అడ్డం వచ్చేటువంటి కారణాలు మనలో ఉంటాయి కానీ బయట ఎన్నడూ ఉండవు. జాగ్రత్తగా పరీక్ష చేసి చూసుకోవచ్చు. వాడు వీడు అడ్డగొట్టారని, వాడితో అడ్డుపడ్డాడని, ఇట్లాంటివన్నీ కూడా కేవలం పొద్దుపోక మనం చెప్పుకునేటువంటి విషయాలు. చివరికి ఎవడు దొరుక్కోపోతే శని అడ్డపడ్డాడు అంటాం, వీడి ఇక్కడ ఈ రాశిలోంచి పోతున్నాడని. ఆ టైంకి అక్కడ పెడుతూ ఉంటే ఎవడన్నా దొరికితే వాడిని అంటాం, వాడక్కడ హైదరాబాద్ లో వాడు మన కులం కాదు అని చేత పని అవ్వలేదంటాం. వాడు అక్కడ మన కులమే అనుకోండి, అయినా పని అవ్వలేదనుకోండి. ఎట్లా అవుతుంది? శని ఇక్కడ తిరుగుతూ ఉంటే వీడేమన్నా చూస్తూ ఉంటాం. మనం పొద్దుపోక చెప్పుకునేటువంటి తప్ప పనులు కానటువంటి కారణాలు, విఘ్నాలన్నీ మన దగ్గరనే ఉంటాయి కానీ మన బయట ఎక్కడా ఏదీ ఉండవనేది ఒక పెద్ద రహస్యం. అది తెలుస్తుంది దాంతో. ఇక్కడ క్లేశములు తొలగాలి. అయ్యా, క్లేశములు అనే పదం ఇప్పటి వరకు 3 మాటలు వాడారు. మొట్టమొదటి ఏమన్నాడు? ఇంద్రియములకు 5 వృత్తులు ఉంటాయన్నాడు కదా. చిత్తమునకు 5 వృత్తులు ఏమిటన్నాడు? ప్రమాణము, యూజింగ్ ది మెషర్. రూపం, కంటికి, చెవికి శబ్దం మొదలైనవి 5 మెషర్స్ యూజ్ చేయటం. విపర్యయము అంటే యూజింగ్ ది మెషర్ రాంగ్లీ, చెప్పుకున్నాను వివరించి. తర్వాత నిద్ర అంటే నో మెషర్. వికల్పము అంటే ఇల్యూషన్, అంటే భ్రాంతికి సంబంధించినటువంటి పద్ధతి. తర్వాత స్మృతి అంటే రికలెక్షన్. ఇవి చెప్పుకున్నాం మనం మొదటి అధ్యాయంలో, మొదట్లోనే చెప్పుకున్నాం మనం వీటి సంగతి. ఇవి మన మనస్సు 5 ఇంద్రియములలో పనిచేస్తూ ఉంటే చిత్తము అనబడుతుంది. అప్పుడు దానికి ఉండే లక్షణాలు చిత్తవృత్తులు అని చెప్పాడు. వృత్తయ పంచతయ్య అన్నాడు. 5 వృత్తులు. ఈ వృత్తులను నిరోధించడమే యోగాభ్యాసం అన్నాడు. యోగశ్చిత్త వృత్తి నిరోధ అన్నాడు కదా. కనుక ఈ వృత్తులు ఎన్ని రకాలుగా ఉంటాయి? క్లిష్టములు, అక్లిష్టములు. క్లిష్ట అక్లిష్టా అని చెప్పాడు కదా. అక్కడ వాడాడు ఈ పదం క్లేశం అనేది. మధ్యలో ఇంకో చోట వాడాడు, ఇక్కడ 3వ చోట వాడుతున్నాడు. బానే ఉంది. మనకు అవి కొంచెం చెప్తే బాగుంటుంది కదా. అవి తెలియకుండా మనం వాడుకుంటూ వెడుతూ ఉన్నాం. క్లేశములు అనగా ఏమిటో ఇక్కడ తర్వాత సూత్రంలో చెబుతూ ఉన్నారు సార్. క్లేశములు అంటే ఏమిటో 2వ అధ్యాయంలో 3వ సూత్రం. అంటే చిక్కుబడుట, చిత్తము చిక్కుబడు లక్షణాలు. ఒక మాట చిక్కుబడ్డాక 2వ మారు మనం మనస్సును ఉపయోగిస్తే అలాగే పనిచేస్తుంది కానీ సచ్చినా ఇంకోలా పనిచేయదు. అది భౌతికమైనటువంటి వెంట్రుకలు లాంటివి బుర్ర కొరిగించుకుని వస్తే మళ్ళా పెరిగి అక్కడికి వచ్చేటప్పటికి అది వరకు క్రాపు ఎట్లా దూకుని ఉండేవాళ్ళం అలాగే వంగుతాయి తప్ప మన ఇష్టం వచ్చినట్టు రావు. చూసారా? ఒకలా క్రాపు దూకున్నాడు అనుకోండి, అది వరకు అక్కడ దాకా వచ్చి అటుపక్కకే వంగుతుంది. దానికి ఎట్ట తెలుసు వెంట్రుగా? అవునా కదా? భౌతిక పదార్థం దాంట్లో అభ్యాసమూర్తి అనేటువంటి వాడు ఇలా పనిచేస్తూ ఉంటే మరి ఈ క్లేశములు టెంపర్మెంట్ అంటే దీంట్లో ఎలా పనిచేస్తాయి? ఈ వీడు చెప్పే మెథడ్ తెలియకపోతే తొలగించుకుంటానికి ఎవరికి సాధ్యం కాదు. ఒకడు కూడా అసలు తొలగించలేడు. అది మరీ అబద్ధం. ఏదో ఎదుటి వాడి కర్మ తీసేస్తాట. ప్రాణం తీసేయచ్చు కానీ వాడి కర్మ బాగుండకపోతే ఎవడి కర్మ ఎవడు తీసేయలేడు, ఇంక్లూడింగ్ అవతారాలు, అవతారమూర్తులతో సహా. ఎవడన్నా తీసేస్తాడని చెప్పినట్టే బాష్, ప్రతి బుడబొక్కల వాడు మీ కర్మ నశిస్తుంది, ఈ పొట్లం పుచ్చుకోండి అని చెబుతాడు. లేదా ప్రతి కొండన్నా, అంటే కొండ కోయరాజు వేషం వేసుకుని గడ్డం పెంచుకుని వచ్చినటువంటి వాడు పొట్లం అక్కడ పెట్టి నడిపిస్తాడు గొంగళి మీద.
గొంగళి మీద ఎందుకు పెడతాడో దానికి కట్టినటువంటి వెంట్రుక మీకు కనిపించకుండా కాలికి కట్టి ఉంచుతాడు. కాలి యువతలు లాగేడి పొట్ల నడుస్తుంది. అప్పుడు 100 రూపాయలు అక్కడ పెట్టి ఉంటాడు వెనకటి రోజుల్లో. ఇప్పుడు 200 రూపాయలు పెట్టమని ఎవరితో ఉన్నా చెప్పినట్టుదే నీ కర్మ నశించదంటాడు. చెప్పుకుంటానికి అవమానం చొప్పున కొందరికి చెప్పడు, కర్మ నశించదు కాబట్టి కొందరికి చెప్పడు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఈ పనులు చేస్తున్న వారే నేరుతున్నాం. అంతే కదా, ఫిలాసఫర్స్ కూడా చేస్తుంది. ఇది మన కర్మ ఇంకోటి పోగొడతాడు. పొట్లం కట్టి పోగొట్టేంత తేలికైనదైతే ఎప్పుడో ఎవడో కనిపెట్టి ఉండేవాడు. ఋషుల దాకా అక్కర్లేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్ లాంటి ఏ సన్నాసి కూడా కొడుకో కనిపెట్టే ఉండేవాడే. ఋషుల దాకా ఎందుకు? పడికాళ్ళు వీడికాళ్ళు ఉద్యోగం కోసం పట్టుకుని అక్కడెక్కడ పాకులాడు వాకిట్లో నుంచునేటువంటి పండితుడే కనిపెట్టి ఉండేవాడు ఎవడన్నా. అదే అంత తేలిక కాదు. ఎవడి కర్మ ఎవడు ఏనాడు తీసేయలేదు, జరగలేదు, తీసేయడు. ఎవడి కర్మ వాడు తొలగించుకోవలసిందే. సమస్త గ్రంథములలో మనకి ఘంటాపథంగా చెప్పబడినటువంటి విషయం భాగవతంలో కూడా క్లియర్ గా చెప్పాడు. అని అరణ్యంలో వెడుతూ ఉంటే కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నీ దగ్గర దాన్ని తీసే సాధనములు ఏమీ లేవు కదా అని ఎడవబోకు, పెద్ద ముళ్ళు ఇంకోటి విరిచి దాంతో ఈ చిన్న ముళ్ళు తీసేసుకో కాలిలో అన్నాడు. ఏదో ముళ్ళు గుచ్చుకుంది, దెబ్బ చెట్టో నారింజ చెట్టో చూసి దాని ముళ్ళు తీసి అది కూడా ఈ కాల్లో విరక్కుండా చూసుకుని దీన్ని తీసి అన్నాడు. అలాగా దుష్కర్మ ఫలితం నువ్వు అనుభవిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు, నీ మైండ్ షార్ట్ కమింగ్స్ ఉన్నప్పుడు, నువ్వు 10 మందిలోకి రాలేవు, నీవు ఓపెన్ గా ఉండలేవు అని అన్నప్పుడు దానికి కావాల్సినటువంటి నువ్వే చేసుకోవాలి కానీ ఇంకెవరేం చేసేదేం లేదు అన్నాడు. దానికి ఏం సత్కర్మ చేసుకుంటే, ఎందుకంటే పూర్వం దుష్కర్మ చేసుకుంది నువ్వే గాని ఇంకోళ్ళు కాదు. ఇప్పుడు సత్కర్మ దానికి విరుగుడికి ఆచరించవలసింది ఎవరు? నువ్వే గాని ఇంకోరు కారు. అప్పు చేస్తే అప్పు నువ్వే తీర్చాలి గాని ఇంకోటి తీర్చడం. ఇంకో డబ్బిచ్చి తీర్స్తేనో అని అడగా తీర్చి చూడండి, చచ్చినా తీరదు, మళ్ళీ మర్నాటికి చేసి ఉంటాడు. ఎందుకంటే అప్పు చేయటం అనేటువంటిది మెంటల్ డిజీజ్ తప్ప ఎన్విరాన్మెంటల్ సర్కమ్స్టెన్స్ కాదు. చాలా మందికి తెలియదు. నమ్మకపోవచ్చు, చాలా సంవత్సరాల తర్వాత కానీ నమ్మరు. ఇంకా మానసికమైన ఒకానొక వ్యాధి అప్పు చేయటం అనేది. తీరిస్తే ఏం చేస్తాడు? మళ్ళీ చేస్తాడు. ఎంత ఆశ్చర్యంగా ఎంత తీర్చారో అంతే చేస్తాడు. ఎక్కువ చేయడు, తక్కువ చేయడు. హోమియోపతిలో పొటెన్సీ ఉంటుంది చూడండి, అదే అమస్త్రగా అన్ని అప్పులు తీర్చి చూశాడు ఒక పరమ గురువు. ఆయన శిష్యుని గురించి మిగతా శిష్యులకు చెబుతూ, అంటే వాళ్ళు నమ్మలేదు శిష్యులు. ఈ అప్పు చేయటం అనేటువంటిది మానసిక వ్యాధి అని చెబితే ఈయన కొన్ని చేదస్తాలు ఉన్నాయి గురువు గారికి అని ఎగతాళి చేశారు. చేస్తే చూపిస్తాను ఆగమన్నాడు. నీకెంత ఉన్నాయి అప్పులు అని అడిగాడు వాడిని, శిష్యుడిని. వరుసన అన్ని రాయమన్నాడు. 4 రోజులు టైం ఇచ్చాడు. రాసి తీసుకొచ్చాడు. లిస్ట్ అంతా చదివాడు. ఏదో 17,000 రూపాయలు అనుకోండి ఉదాహరణకి మన డబ్బుల్లో. ఇది పాశ్చాత్యంలో ఉన్న గురువు చేసిన పని, మన దేశంలో కాదు. మన దేశంలో ఎవడో చేయం. డబ్బులంటే ప్రాణానికి లంకే. కక్కుర్తి జాతి మంది. డబ్బులు ఇంకోళ్ళకి ఊరికే ఇస్తామా? వాళ్ళ దేశాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. చేశాడు. చేస్తే ఇంతేనా ఇంకా ఉన్నాయా అని అడిగాడు. ఇంతే అన్నాడు. ఇంకా ఉంటే చంపేస్తానని చెప్పాడు తర్వాత. ఎందుకంటే ఓ చోట నుంచి కదలనివ్వను, టైం ఇస్తున్నాను ఇంకో 4 రోజులు, చూడు ఇంకా ఉన్నాయా. వాడు లోపల మథనపడి అన్ని చెప్పడం, ఆయనకి పెద్దవారు వారికి చెప్పడం, ఏమిటైనా దొంగ వేషాలన్నీ పనిచేస్తాయి. వారి దాకా ఎందుకు అంటే, ఎందుకు పనికిరాని దొంగ వేషాలు లోపల మనకి తెలియకుండా చాలా ఉంటాయి. అంటే తేళ్లు, జర్రులు, బొద్దంకళ్ళు అంటే వారికి ఎందుకండి ఇవన్నీ ఈ భాషలన్నీ? ఏం చేత తీరుటకు కావాల్సిన అర్హత మనకు రాదు. ఒకళ్ళు తీరుస్తాను ఎవరిన కూడా. అర్హత మనకు రావాల్సిందే కానీ ఇంకోటి తెచ్చేది కాదనేది వాడు సూచించాడు. 4 రోజులు టైం ఇస్తే ఇంకొకరిని రాశాడు. మరి ఆ వేళ అన్ని అయిపోయినాయన్నావేమో అని అడిగితే అన్ని తమరు ఎక్కడ భరిస్తారని ఆ దొంగ వేషం బయటపడ్డది. అంటే గ్రాస్లీ స్కౌండర్లిష్ అంతే కదా. మరి ఇవి తమకు ఎందుకండి బాధ, తమ దాకా ఎందుకు, తమకు తెలియటేందుకు, ఇంకా గురువు ఎందుకు ఏడవను? ప్రతివధోని గురువు కోసం చూడమన్నారా? కావాల్సిన వాడు గురువు శిష్యుడిని ఎన్నుకుంటాడు కానీ గురువు కావాలి, గురువు కావాలి, గురువు ఎక్కడ ఉంటాడు, గురువు అనగానేమి ఈ తొపదంట ప్రశ్నలు ఎందుకు? మనందరికీ అక్కర్లేని వాళ్ళందరికీ, లఘువుగా ఉన్న వాళ్ళందరికీ గురువు అనవసరం. ఎందుకంటే టైం వచ్చినప్పుడు ఆయనే తీసుకుంటాడు మనని. మన గురువు ఎవడైతే ఏం చేస్తాం సివినాదా. వాడు ఎవడో తెలియనప్పుడు వాడు ఎదుర్కొండా వచ్చి నేను నీ గురువు అని చెప్తే ఏమిటి చేస్తాం మనం? అంచేత మన గురువు ఎవరన్న ప్రశ్న దొంగ వేషం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, గురువు మన ఎరుగును కానీ మనం గురువుని ఎన్నడూ ఎరగాం. ఒకళ్ళకోళ్ళు గురువులుగా మనం నటిస్తుంది కేవలం నాటకంలో గురువు శిష్యుడు వేషం వేసేటువంటిది. ఏ నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు,
స్వాముల వారు వేషం వేస్తే అది ఎంత సత్యం, ఇదే అంతే. స్వాముల వారి కంటే మరీ పెళ్ళపెళ్ళాడుతూ ఉండరు. స్వాముల వారు నరలాగా ఉంటారు సినిమాలోనూ నాటకంలోనూ చూస్తే. పాపం స్వాముల వారు కాషాయం కట్టుకుంటే వాడు టెర్లిన్ కాషాయం కడతారు సినిమాలో. అలాంటిది ఏది గురువులు శిష్యులుగా ఒకరినొకరు వీరు దండం పెడుతూ ఉంటాం, వారు ఆశీర్వదిస్తూ ఉంటాం, వారి పాదం మీద పడుతూ ఉంటాం, అరటిపండు పేడ తీసుకెళ్లి ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎన్నాళ్ళలో నిలవు వెళ్ళిపోతాయి. ఇవి కేవలం రిహార్సల్స్ లాంటివి. నాటకం వేసే ముందు 30-40 రిహార్సల్స్ ఎలా వేస్తారో 30-40 జన్మల్లో ఇట్లాంటి గురు శిష్య సంబంధాలు అబద్ధమైన ఎడుతూ ఉంటాయి. ఈ లోపల గురువు అజ్ఞాతుడై వెనక మన నడుపుతూ ఉంటాడు. ఏదో ఒక రోజున మనకు వారి స్పర్శ వస్తుంది. మనకు సంబంధించిన విషయం కాదు, అది మనకు సంబంధించింది కనుకైతే టైం వేస్ట్ తప్ప ఇంకేం మిగలదు. ఇది గురువు అంటే. జ్వాలాకురుడు అదే చెప్పాడు. మరువు దేవాపి మైత్రేయులు అందరూ పెద్దలైన వారు. అంటే ఈ శిష్యుడు వల్ల ఏదో హైదరాబాద్ లో పని చేయించుకుందామనే కక్కుర్తి ఉన్నటువంటి వాళ్ళు తప్ప పెద్దవాళ్ళంతా అదే మొక్క చెప్తారు. ఇంకా దీనికి రెండవ ఆల్టర్నేటివ్ లేదు. అంటే ఎన్నడూ మనకు తెలియదు గురువు. క్లేశములు తొలగించేందుకు గురువు మనకి మార్గం చూపిస్తాడు కానీ తొలగించడు. కర్మ ఎవడన్నా నశింపచేయడు, ఉట్టిది. నశింపజేసుకునే మార్గం ఇలాగా అని చెబుతాడు. ఏదన్నా పక్క ఇంటి ఆవిడికి రుమాలు అల్లటం వస్తుంది అనుకోండి, ఇవి నేర్చుకుంటానికి అక్కడికి వెడితే రుమాలు అల్లి పెడుతుందా, నేర్పుతుందా? అల్లి పెడితే ఏమొస్తుంది? అడుక్కు తింటాం వస్తుంది. అంటే ఇండియన్ మైండ్. అంటే వాడి దగ్గర వీడి దగ్గర గోధుమలు అడుక్కుంటాం, పాలపిండి అడుక్కుంటాం, స్కాలర్షిప్లు అడుక్కుంటాం. ఇండియన్ మైండ్ వస్తుంది కానీ ఇంకేం రాదు అడుక్కు తింటే. చూసారా? దొంగమని ఒక్కో దేశం దగ్గర అడుక్కుని ప్రజల్లో తన పార్టీ వాడికి పంచిపెట్టడం, ఇవి వస్తాయి. అట్లా కాకుండా ఆవిడ రుమాలటం నేర్పింది అనుకోండి, మహా అయితే ఎంత టైం కావాలి? ఒక ఏడాది, ఎంతో ముద్దు అయితే. అలా కాకుండా ఆవిడ చేత అల్లించుకుంటూ ఉంటే 25 సంవత్సరాలైనా సరే ఇల్లించుకుంటామని రాదు, అల్లించుకుంటామే కానీ. అంటే సెకండ్ రేట్ బ్రెయిన్, అంటే ఇండియన్ బ్రెయిన్ లాంటి. ఎవడన్నా ఇస్తే తిందాం, రక్షిస్తే రక్షింపబడదాం, ఎవడన్నా అవతారమూర్తి వస్తే మనంతా కాపాడతాట, ఐడిల్ బ్రెయిన్స్ మనం. అంటే మనం చేయవలసినటువంటి దాన్ని పక్కకు వేసి ఇంకెవడి కోసం చూసే దొంగ వేషాలు వస్తాయి. కనుక కర్మను పోగొడతాడని గాని, కర్మను నశింపజేస్తాడని గాని, మనకు మంచి రోజులు తెప్పిస్తాడని గాని, ఇది ఎవడు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఏం చేయమన్నా ఏం చేసినా అది ఉట్టి ఝూటా అబద్ధం తప్ప దాంట్లో సత్యం ఏనాడు ఎప్పుడు ఎక్కడా లేదు. దీనిలో మోసపోరాదు అన్నాడు కూడా. అంటే సాధ్యము కాదు. ఎవడు చేసిన దాన్ని వాడు తీర్చుకోవాలి కానీ ఒకడికొకడు తీర్చుకునేది ఎన్నడూ లేదు. మార్గం చెబుతారు కనుక పెద్దలు, మార్గం చెప్పి మనతో కూడా నడుస్తారు, బాధ్యత వహించుకోవాలి. ఇండియాకి దారేటి అంటే నేను ఎడుతున్నా నాతో రండి అంటారు. పాపం వాళ్ళు గురువులు. అంటే గురువులు కాకుండా మనబోటి వాడిని అడిగితే ఏం చెబుతారు? సిండియాకి దారి అట్లా వెళ్ళండి, అక్కడ బస్సు ఉంటుంది, సిండియా అని ఉంటుంది, అందులో ఎక్కండి అంటాం. అంటే వీఆర్ ప్రాక్టికల్. అంటే యూస్లెస్ ఫెలో, ఒకటి కూడా పనికిరాము. కానీ గురువులు ఏం చేస్తారు? ఆ పెడుతున్న వాడిని చూపిస్తారు. లేకపోతే అదిగో ఆయన సిండియా పెడుతున్నాడు, ఆయనతో వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, అవి దింపేస్తాడు. అది గురువులకి మనకి తేడా. అంటే రెస్పాన్సిబిలిటీ అండర్టేక్ చేసేవాళ్ళు గురువులు. రెస్పాన్సిబిలిటీ మనకెందుకు, కమిట్మెంట్ మనకెందుకు అని చెప్పి లీగల్ గా బతికే పక్షులు సామాన్య సంసార జీవులు. అంటే పక్కింటో ఆవిడికి నొప్పులు వస్తున్నాయంటే సాయంత్రం 5ంటికి తాళం వేసుకెళ్ళిపోయాడు ఆయన. మొన్నటి తెల్లవారుసామని వచ్చాడు. ఎందుకంటే ఈ లోపల డెలివరీ అయిపోతుంది కదా.